ఉన్నారండి. అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు సుమారుగా 100-150 సంవత్సరాల నుంచి వలస వచ్చిన ఇక్కడ జాతి సుమారుగా మేము ఇక్కడ 20 లక్షల పైచిలకు ఉన్నాం. అయితే ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో పరిగణలో తీసుకుంటున్నారు తప్ప మిగతా 10 జిల్లాల్లో మేము విస్తరించి ఉన్నాం, మమ్మల్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. దానివల్ల మాకు ఐడెంటిటీ తక్కువైపోయింది. ఈ ఐడెంటిటీ తక్కువైపోవడం వల్ల ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో గుమ్ముగా ఒక చోట ఉండడం వల్ల వాళ్ళకి ఐడెంటిటీ ఉంది. మరి అక్కడి నుంచి వలస వచ్చిన మాకు ఐడెంటిటీ లేకపోవడమే మమ్మల్ని ప్రభుత్వాలు కూడా గుర్తించబడడం కారణమని మేము భావిస్తున్నామండి దాని విషయంలో. కాబట్టి ఏదైతే 40 లక్షల జనాభాని మేము అంటున్నామో మీరు 15 లక్షలని మీరు అంటున్నారు. ఎంత జనాభా ఉందో ఒక కమిటీని వేయండి, ఖచ్చితంగా లెక్కలు బయట తీయండి, ఆ లెక్కలు తగ్గ కార్పొరేషన్ నిధులు మాకు కేటాయించండి అని అడుగుతున్నాం. 15 లక్షలు ఉండొచ్చు, తగ్గితే ఇంకా 10 లక్షలకు వెళ్ళిపోవచ్చు. లేదా మాది ఎంత ఉన్నదో మాకు నిర్ధారణ కావాలి, మా లెక్కలకు బయట తీయాలా, తీసిన దాన్ని బట్టే మాకు కార్పొరేషన్ నిధులు కేటాయించండి. ఓసీలు అంటుంది, స్టేట్ గవర్నమెంట్ బీసీలు అంటుంది. బీసీలో ఏ కేటగిరీ చూపిస్తున్నారు? బీసీలుగా ఉన్నప్పటికీ కూడా రాజకీయ ప్రాధాన్యత లేదు, రాజకీయ ప్రాధాన్యత కూడా మాకు లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి మాకు ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీనో ఉంటే మా జనం ఎంతమంది ఉన్నారో అని చెప్పి చెప్పడానికే అతను తీసుకొని పోతాం. మాకు ఎటువంటి ఐడెంటిటీ లేదు, ఎటువంటి చట్టసభల్లోనూ ఎటువంటి ప్రాధాన్యత ఈ ప్రాంతం నుంచి లేకపోవడం మాకు చాలా ఇబ్బంది కదా. మేము గతంలో కూడా ఈ గవర్నమెంట్ కానీ అంతకుముందున్న గవర్నమెంట్ కూడా రిప్రజెంటేటివ్లను తయారు చేయమని అడిగాం. మాకు ఇక్కడ ఉన్న రిప్రజెంటేటివ్ని చట్టసభలో మాట్లాడే అవకాశాన్ని ఈ ప్రాంతం నుంచి కల్పించమని మేము అడుగుతున్నాం. ఈ ప్రాంతం నుంచి కల్పిస్తేనే కదండి ఇప్పుడు బాధ ఎక్కడ ఉందో నొప్పి ఉన్న చోట నుంచే మందు రాయాల. ఎవరో బయట వాడికి నొప్పి ఎలా తెలుస్తుంది? మాకు నొప్పి తగులుతుంది, ఆ బాధ మేము పడుతున్నాము. కాబట్టి మాకు వెసులుబాటు కల్పించి ఇక్కడి నుంచి నాయకత్వాన్ని, ఇక్కడి నుంచి చట్టసభలకి మా పెద్దల్ని ఎవరినో ఒకరిని ఈ జిల్లాలో ఎక్కడి నుంచైనా తీసుకుంటే మా జనాభా మీద ఉద్యమం చేయడానికి ఆ నాయకుడి ద్వారా మేము ముందుకు వస్తాం. అంటే ఇప్పుడు